జనం మీద భారాల్ని చక్కగా కవర్ చేయొచ్చు మనకు అనుకూల మీడియా ఉంటే. కరెంటు ఛార్జీలు పెరుగుతుంటే జగన్ మూలంగా పెరిగినాయి, అలాగే ఇతర ఏం పెంచినా సరే జగన్ మూలంగా పెంచుతున్నారని చెప్పచ్చు. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయట, రిజిస్ట్రేషన్ ఛార్జీలని పెంచబోతున్నారు. దీన్ని ఎలా పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ పెంచుకొస్తారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఇదొక సోపానం అన్నటువంటి కోణం. రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరగాల, ఎలాగా? అదేదో బల్క్గా గుడ్డిగా పెంచకూడదు. రాష్ట్రం అంతా 15% పెరిగిపోయినాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెజవాడ దగ్గరలో ఒక 10 లక్షల రూపాయలు వాల్యూ చేసేటటువంటి ల్యాండ్కి రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షలు ఏమో ఉంటుంది. 10 లక్షలకి 10 లక్షలే పెడితే కనుక ఎవడు కొండ అక్కడికి భయపడిపోతాడు, ఓన్లీ బలిసినోడే కొనాలి. 5 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది, ఒరిజినల్ వాల్యూ 10 లక్షలు ఉంటుంది. దానికి 7 లక్షలు చేస్తే తప్పులేదు, అంటే 7 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూగా పెడితే తప్పులేదు. కానీ జరిగేటటువంటిది ఏంటి, కొన్ని ఏరియాలు ఇదివరకే జరిగిపోయినాయి అయ్యి ఇప్పుడు మళ్ళీ పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు. కొనుగోలు వాల్యూ కంటే కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ మధ్యన ఒక స్థలానికి సంబంధించినటువంటిది క్రాస్ చెక్ చేస్తే స్థలం మీకు ₹1,00,00,000 అమ్ముతారు, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 1,40,00,000 కట్టాల్సి ఉంటుంది. ఇది గతంలోనే వచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచితే భూమి సొంతదారుకు ఒక బెనిఫిట్. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, ఆ స్థలానికి సంబంధించి బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలో 80% వచ్చేస్తుంది. తద్వారా ఎక్కువ అప్పు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అదే లబ్ధిదారుకి మరొక నష్టం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనాలంటే కొనేటటువంటి వాడికి భూమి వాల్యూ 10 లక్షలు ఉంటే 12 లక్షలకి రిజిస్ట్రేషన్ చేయమంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలంటే బ్యాండ్ కదా, దాంతో కొనుగోళ్ళకి మందగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే సంపద సృష్టిలో భాగంగా రకరకాలైనటువంటి ఆదాయ వనరులకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఇదొక ఎత్తుగడ.